సో గత 4 సంవత్సరాల నుంచి ఆల్మోస్ట్ హార్టికల్చర్ యూనివర్సిటీ, అగ్రికల్చర్ యూనివర్సిటీస్, ఎక్స్టెన్షన్ యూనివర్సిటీస్ అట్లానే ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ట్రైనింగ్స్ అనేది ఇస్తున్నారు. సో అలాగే మనకి ఇంకా కూడా ఈ హనీ మిషన్లో తేనె పెట్టెల్ని రెంటల్ పర్పస్లో ఇవ్వడం ఒకటి, సబ్సిడీలు కేవీఐసి కానీ ఎంఎస్ఎంఈ వాళ్ళు. సో వీళ్ళు కేవీఐసి వాళ్ళైతే ప్రతి సంవత్సరం ఒక 3 నుంచి 5 బ్యాచ్లు ట్రైనింగ్ ఇచ్చి 10 పెట్టెలు ఫ్రీగా కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే ఇంకా కూడా మనకి హనీ మిషన్, నేషనల్ బీ అండ్ హనీ మిషన్లో చాలా బడ్జెట్ ఉంటుంది. మన తెలంగాణ ఇంకా కూడా వాటిని అన్ని యూనివర్సిటీస్ కానీ అన్ని డిపార్ట్మెంట్స్ లైక్ అగ్రికల్చర్, హార్టికల్చర్, ఎఫ్సిఆర్ఐ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి కూడా ఇంకా దీన్ని మనము సద్వినియోగం చేసుకుంటే ఇంకా ఎక్కువ రైతులకి ఉపయోగపడుతుంది. అండ్ ఇంకా అంటే ప్రతి దాంట్లో చెట్లు పెట్టడానికి అలాగే పంట మార్పిడికి కూడా మనకి ఇందులో చాలా వరకు రుణాలే కానీ గ్రాంట్స్ కానీ ఉన్నాయి. సో వాటిని ఇంకా సద్వినియోగం చేసుకోవాలని మనం తెలంగాణ బీహబ్ సొసైటీ పెట్టడం జరిగింది. సో ఎంఓయూస్ కూడా మనం ఇన్స్టిట్యూషన్స్లో చేసుకుంటున్నాము. సో వీటిని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి అందరి నుంచి సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం.